అలాగే కన్నబాబు కానీ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వంగ గీత గారు కానీ వీళ్ళందరికీ చిరంజీవి గారు అంటే అన్నయ్య చిరంజీవి గారికి వీళ్ళందరూ చాలా ఇష్టం, మంచి వాళ్ళని నమ్ముతారు. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులు ఆయన ఎంత హింస పెట్టారో నాకు తెలుసు. ఆయన ఆడపడుచుల్ని, మా ఇంటి ఆడపడుచుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. ఆ రోజు మేము మర్చిపోం. వైఎస్ కుటుంబీకులు మాకు కొట్టిన దెబ్బ మా ఆడపడుచుల రోడ్ల మీద వస్తువులా, మీకు వస్తువులా అంటే మీరు పదిలంగా ఉండండి, మా జీవితాన్ని రోడ్ల మీద పడేయండి దుర్మార్గులారా. ఈ కన్నబాబు వంగ గీత గారు లాంటి వాళ్ళ పని చెప్తే ఏమంటా వీళ్ళని సిగ్గుండాలి వీళ్ళకి. అలాంటప్పుడు చిరంజీవి గారు పక్కన చేయడం దేనికి? ఆ గట్టు తిండి తిని ఇంకో గట్టుకి వెళ్తాంటే మీరు ఏమన్నాలో మిమ్మల్ని తెలియట్లేదు. వైఎస్ కుటుంబీకి ఇంకొకటి కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీలో ఉండే కరుణాకర్ రెడ్డి అన్నయ్య చిరంజీవి చెన్సిస్ హోటల్ నుంచి బయటికి వస్తుంటే తిరుపతిలో ఆయన బండి ఆపేశాడు. నువ్వెవరో దిక్కుకూడదు అంటాడు, గుణగిరి అంటాడు అన్నయ్య. ఏం కరుణాకర్ రెడ్డి దిగొచ్చావాను? ఇలాంటి వైసీపీ నాయకులకి, దుండగులకి ఈ కన్నబాబు వంగ గీత గారు వెళ్ళి స్థలం పెట్టి వంగి గులాంగిరి చేస్తే ఏం చెప్తాం వీళ్ళందరికీ? కడుపు మండుది వీళ్ళకి. అంటే వేల కోట్లు ఉండి అన్ని రంగాల్లో ముందుండి చిరంజీవి గారు లాంటి మనలాంటి వ్యక్తులు బయటకు